గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ జూన్ 10వ తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది. ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో, సంతానాలు కలగటం లేదో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, వ్యాపారం పెట్టడానికో, ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు, ఏ రుణాలు అవ్వచ్చు, అవి రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము. ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి. అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా 10వ తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము, అలాగే మండప ఆరాధన చేయించడము, అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము, అలాగే కొన్ని తర్పణాలు చేయించడము, అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సంతాన గోపాల హోమాన్ని, కళ్యాణ గణపతి హోమాన్ని, అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని, నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతాన ప్రాప్తి, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటపడడము, కొత్త రుణాలు మంజూరు అవడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక 14వ తారీఖు జూన్ 14వ తారీఖున సంకటహర చతుర్థి వచ్చింది. ఎవరికైతే కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి అంత విశేషమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి. ముఖ్యంగా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది. చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, ఎందుకంటే చాలామందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం, కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది, అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకటహర చతుర్థిని వినియోగించుకోండి. ఇది రెండు ముఖ్యమైన విషయాలు. ఇక అసలు విషయం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది. ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ధనుసు రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక తృతీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు, చతుర్థ స్థానంలో శని సంచరిస్తున్నాడు, పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో రవి బుధులు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలోనేమో కేతువు సంచరిస్తున్నారు. ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది గ్రహగతులు చూసుకున్నట్లయితే అన్నట్లయితే కనుక గత నెలతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ నెల చాలా బాగుంటుంది. విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీకే ఒక మార్పు, ఎటువంటి తప్పు చేయకూడదు, ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరితోటి దూషించకూడదు, ఎవరితోటి మాట పడకూడదు, అలాగే అందరితోటి గొప్ప పేరు తెచ్చుకోవాలి, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి, నాలో ఉండేటటువంటి తప్పులు సరిదిద్దుకోవాలి, నాలో ఉండే బద్ధకాన్ని లేజినెస్ని తగ్గించుకోవాలి, నేనంటే ఏంటో గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేయాలి, సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, టైం ప్రకారంగా అనుకున్న పనులు పూర్తి చేయాలి, అలాగే తొందరగా పనులన్నీ చకచకా పూర్తి చేసుకోవాలి, అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి, అలాగే నాకు ఉండేటటువంటి చెడు వ్యసనాలు తగ్గించుకోవాలి, నాకు ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవాలి, నేను ఇష్టమైన వాళ్ళతో ప్రయాణం చేయాలి, నేను ఇష్టమైనటువంటి దైవాన్ని ఎక్కువ పూజించుకోవాలి. ఇలాంటి ఆలోచనలతోటి మీ జీవితం మారబోయే అవకాశం కనబడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరిస్తారు. ఈ నెల ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడతారు. అలాగే సేవాగుణము, దానగుణము, దయాగుణము బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడతారు, అలా బిహేవ్ చేస్తారు. అది మీరు ప్రేమించిన వ్యక్తుల, భార్యాభర్తల, కుటుంబ సభ్యుల, ఇతర వాళ్ళ, ఉద్యోగాల్లోనా, వ్యాపారాల్లోనా, లేదా రాజకీయాల్లోనా, సినిమా రంగంలోనా, ఎక్కడైనా సరే అందరూ మిమ్మల్ని చూసి ఇష్టపడతారు, మీలా ఉండాలనుకుంటారు. అలాగే మీ జీవితం మారబోతుంది ఈ నెల. అలాగే ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎవరి చేత ఏమి సంపాదించాలో, ఎవరి చేత ఏ రకంగా మీ జీవితాన్ని మార్చుకోవాలో
తద్వారా ప్రతి వ్యక్తిని ఉపయోగించుకోగలుగుతారు మీరు. తద్వారా బాగుంటుంది. అలాగే చేసే పని చాకచక్యంగా చేస్తారు. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. అలాగే కొంచెం ఒంటరిగా కూర్చుని ఎక్కువ ఆలోచిస్తారు మీరు బాగా, అంటే భవిష్యత్తు గురించి. అలాగే ఏ ప్రయత్నం చేసినా ఓర్పు సహనంతో మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆలస్యంగానైనా సరే మీకు విజయం కనబడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఈ నెలలో కంగారు, తొట్టుపాటుతనము, తప్పుడు నిర్ణయాలు లేదా అనవసరమైనటువంటి కంగారు పనులు చేసినట్లయితే దెబ్బతింటారు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టకండి. ఎవరికి డబ్బులు అప్పులు అరువులు ఇవ్వకండి, చేబద్దులు ఇవ్వకండి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కళాకారులకి సన్మానాలు కనబడుతున్నాయి. ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు ధైర్యంగా పోరాడతారు. అలాగే కష్టం వచ్చినా సరే దానికి ఎదురిది మీరు ఎలాగైనా సరే పోరాడి మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. కాబట్టి ఈ నెలలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే భయపడరు మీరు. అలాగే టైమును చాలా జాగ్రత్తగా వినియోగించుకోగలుగుతారు మీరు. అలాగే బాధ్యతలు బాగా ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో కుటుంబ బాధ్యతలు కానీ, బయట ఉద్యోగాలలో కానీ, వ్యాపారంలో కానీ మంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. అలాగే మంచి మంచి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. సన్నిహితుల యొక్క సహకారం లభిస్తుంది. కుటుంబంతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అలాగే మంచి ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు లాంటివి చేసే అవకాశాలు, అలాగే విదేశీ యాత్రలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఉండే గొడవలు తగ్గడము, ఐకమత్యత పెరగడము, వివాదాలు పరిష్కరించుకోవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు, లేదా కుటుంబంలో ఉండేటటువంటి శుభకార్యాల్లో పాల్గొనడము, మీ వల్ల శుభకార్యాలు జరగడము, మీ పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం కానీ వివాహాల కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడము, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా కొత్త వ్యాపార అవకాశాలు పొందుకోవడము, నూతన ఆభరణాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడము, ఇలా యంత్ర పరికరాల పట్ల ఆసక్తి, గ్యాడ్జెట్స్ పట్ల ఆసక్తి పెరగడము, అలాగే ఇంట్లో ఏదైతే ముఖ్యమైన వస్తువు ఉందో దాన్ని కొనుగోలు చేయడానికి డబ్బులు అవసరానికి అందడము, ఈ గృహాలు కొనడం కానీ కట్టడం కానీ అనుకూలతలు, లేదా ఇళ్ల స్థలాలు, పొలాలు లేదా భూములకి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. ఇలాంటి వాటిలో అనుకూలతున్నాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు మీకు పూర్తవుతాయి. గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు పొందడంతో పాటుగా ఏదైనా పర్మిషన్లు ఉంటే కూడా పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగవుతాయని చెప్పచ్చు. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా ప్రేమించినటువంటి వాళ్ళని ప్రపోజ్ చేద్దామన్నా మీకు అనుకూలిస్తుంది. అలాగే క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే మీరు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవచ్చు. అలాగే ఇప్పటిదాకా ఏదైతే సమస్యలు ఉన్నాయో అలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే ప్రయోగాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, రిస్కులు చేయడంతో పాటుగా అనేక రకాల సమస్యలు మీరు ఎదురైనా కూడా మీరు పోరాడతారని చెప్పచ్చు. విదేశాల్లో ఉండేటటువంటి వారు కూడా ఉద్యోగ ప్రాప్తి, అలాగే అక్కడ ఉండే వాళ్ళకి వివాహ యోగ్యతలతో పాటుగా స్థిర నివాస యోగ్యత, అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా చక్కని పర్మనెంట్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతోంది. కోపతాప ఆవేశాలు తగ్గించుకుని మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. మీరు అనుకున్నది, కోరుకునేది సాధించేదాకా కూడా విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తారు. వివాహాది శుభకార్యాల పట్ల అనుకూలతలు, అలాగే ఇంట్లో విందు వినోద సౌఖ్యము కనపడుతోంది. విద్యార్థులు కూడా ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడము, లేదా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు, అలాగే జ్ఞానము బాగా పెరగడము, అలాగే కొత్త చదువుల పట్ల ఆసక్తి పెరగడము, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి తెలివితేటలు వస్తాయి మీకు అని చెప్పొచ్చు. అలాగే కొత్తగా కాలేజీల్లో కానీ స్కూళ్ళలో జాయిన్ అయ్యే వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు, అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. ఆశించిన దానికన్నా ధనలాభం పొందగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. రుణాలు మంజూరు అవుతాయి. అలాగే మొండి బాక్యాలు వసూలు అవుతాయి. స్త్రీలకు కూడా సంతానానికి మీకు మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మీకు బాగా అందరూ సపోర్ట్ చేస్తారు. కొంచెం మీ మీద నరదృష్టి బాగా కనపడుతోంది. కొంచెం అందంగా తయారయ్యే వాళ్ళు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఈ నెలలో దేవతారాధన చేసుకుని లేదా దైవబలం పెంచుకుని గ్రహబలం పెంచుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని, అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని, తర్పణాలు అని, అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని, ఈ రకంగా
హోమాలు అని ఇవన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తీరతాయి, వ్యాపారం వృద్ధి అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధ పెరగడము, కోర్టు సమస్యలు, తగాదాలు, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, భయం పడుతూ ఉన్నా, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాల వ్రతము, 16 సోమవారాల వ్రతము, సంకటహర చతుర్థి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి సమస్య పోతుంది. కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా, విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, పూజలు ఎలా చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వ్రత విధానాలు, పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ, ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.